ఇకపై కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. గంటల కొద్దీ వెయిటింగ్, మధ్యవర్తుల వేధింపులు వీటన్నిటికీ చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా మనం కొత్త వెహికల్ కొన్నప్పుడు షోరూమ్ వాళ్ళు టెంపరరీ రిజిస్ట్రేషన్ అంటే టీఆర్ చేసి ఇచ్చేవారు. కానీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం మన వెహికల్ తీసుకొని ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ ఇన్స్పెక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా చాలా ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ సరికొత్త సంస్కరణలు చేపట్టింది. ఇకపై మీరు వాహనం ఎక్కడ కొంటారో ఆ షోరూమ్ లోనే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిపోతుంది. మరి ఇది ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుంది అనే కదా మీ డౌట్. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ ను రూపొందిస్తుంది. మరో 15 రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన్ సారథి పోర్టల్స్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ స్పెషల్ సాఫ్ట్వేర్ ద్వారా డీలర్ల దగ్గరే రిజిస్ట్రేషన్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల అటు సమయం ఆదాతో పాటు ఆర్టీఏ ఆఫీస్ లో అవినీతికి కూడా అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో దాత్రి టీవీని ఫాలో కండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.